గివ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ప్రెజర్ ఇన్ ది సోప్ బబుల్ ఇన్ ఎయిర్. ఓకేనమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే సోప్ బబుల్ ఇన్ ఎయిర్ కంటైన్స్ 2 ఇంటర్ఫేసెస్. సోప్ బబుల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? బబుల్ కి ఇన్ ఎయిర్ కంటైన్స్ 2 ఇంటర్ఫేసెస్ అంటే స్లోప్ బబుల్ కి 2 ఇంటర్ఫేస్ ఉన్నాయి. అంటే సర్ఫేసెస్ 2 సర్ఫేసెస్ ఉన్నాయి. అదే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సర్ఫేస్, దాని ఇంటర్ఫేస్ అంటారు. సో సోప్ బబుల్ ఇన్ ఎయిర్ హ్యాస్ 2 సర్ఫేసెస్. ఓకేనమ్మా, done. So hence excess pressure in soap bubble equal to P inside minus P outside equal to P excess equal to 4T by R. అంటే ఎక్సెస్ ప్రెజర్ ఎక్కువ ఉంది, ఇన్సైడ్ ఉంది ఎక్కువ. అంటే సోప్ బబుల్ కి ఈ యొక్క ఎక్సెస్ ప్రెజర్ సోప్ బబుల్ లోపల ఈ ఎక్సెస్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంది బయట కంటే. సోప్ బబుల్ బయట కంటే సోప్ బబుల్ లోపలే ఈ యొక్క ఎక్సెస్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఇక్కడ అందుకే ఇన్సైడ్ మైనస్ అవుట్ సైడ్. అందువల్ల కాబట్టి మనం సోప్ బబుల్ లోపల ఎక్సెస్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్సెస్ ప్రెజర్ ఫార్ములా తీసుకోవాలి. ఎక్సెస్ ప్రెజర్ ఫార్ములా అంటే ఏంటి? అది P ఎక్సెస్, అదే 4T by R. ఇందులో 4T by R లో R అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ బబుల్. T అంటే ఏంటి? సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. అంతే, సింపుల్ క్వశ్చన్, ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? అంతే, థ్యాంక్ యూ.